తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా నిజ తెలుగు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నిజ నిజాన్ని ధృవీకరిస్తున్నారు అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల రోజుల్లో చేస్తారు. మార్గశీర్ష మాసంలో కానీ కొంతమంది శ్రావణ మాసంలో కూడా చేస్తారు కదా. ఇక్కడ మెయిన్ అంత కింద మనం చైత్ర పూర్ణిమ నాడు చైత్ర చాలా పూర్ణిమ. మంది చేసింది అది. అవును. హనుమత్ జయంతి అనేది చాలా మంది చైత్ర పూర్ణిమ నాడు చేస్తారు, శ్రావణ మాసంలో చేస్తారు, మార్గశీర్ష మాసంలో చేస్తారు. ఇప్పుడు కన్నడలో ఒక రకంగా చేసుకుంటారు, తమిళనాడులో మార్గశీర్ష మాసంలో చేస్తారు. మనము వైశాఖ బహుళపక్ష దశమి రోజు ఆయన ఆవిర్భవించారు అని చెప్పి మన తెలుగునాట మనం నమ్ముతాం. మరి మీరు నిజ అన్నారు కాబట్టి దానికి ఉన్నటువంటి వివరణ కూడా మరి మీరు చెప్పాలి. అలాగే ఆంజనేయుడు, అబ్బా అద్భుతం సార్. ఆయన చిరంజీవి కాబట్టి ఆయన పిలిస్తే పలికేటటువంటి దైవం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఆయన్ని గనక త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నమస్కారం చేసిన, లేకపోతే వచ్చి దర్శనం చేసుకున్న, ప్రదక్షిణలు చేసిన ఎంత కరుణామయుడు సార్. ఒక్కసారి మరి ఆయన గురించి ఎలాగ ఆయనని అత్యంత సులభంగా, అసలే సులభుడు, ఇంకా సులభతరంగా ప్రసన్నం చేసుకోవటం ఎలా మీ ద్వారా? తప్పకుండా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ హనుమత్ జయంతి అసలు చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కానీ ఈసారి కూడా కొన్ని పంచాంగాలు కానీ కొంతమంది ఉండే పెద్దలు కానీ కన్ఫ్యూజ్, అంటే మనకున్న సందేహాల కొద్ది పండగలు కూడా అలాగే సందేహాలుగానే అక్కడ మరి సో ఉగాది నుంచి మొదలైంది ఇది. అదే నా తెలంగాణ విద్వత్ సభ అంతా ఏమో 11నే చేసుకోవాలని చెప్తుంది. మీరైతే ఎప్పుడు చెప్తున్నారు? మనమైతే 12వ తారీఖు చెప్తున్నాం, మంగళవారం నాడు చెప్తున్నాం. సో అలాగే ఏదైతే ఆయన యొక్క మంగళ శ్లోకాలు అనేవి ఏవైతే ఉంటాయో, వైశాఖ మాస కృష్ణాయ, తర్వాత మందవాసరే పుణ్యం, తర్వాత ఆయన యొక్క తిథి ఏదైతే ఉంటుందో వైశాఖ మాస ప్రభూతానం ఆంజనేయ మంగళం అని చెప్పి ఆయన మంగళ శ్లోకంలో కూడా ఉంది వైశాఖ మాసం అని. వైశాఖ మాసం అని ఉంది. మందవాసరే అంటే శనివారం నాడు పుట్టాడు శనివారం. తర్వాత వచ్చేప్పటికి పూర్వభాద్ర నక్షత్రాయం లేదా పూర్వభాద్ర ప్రభూతాయ అంటే పూర్వభాద్ర నక్షత్రం అని చెప్పి వైశాఖ బహుళపక్ష దశమి రోజు పూర్వభాద్రే ఉంటుంది. కర్కాటక లగ్నంలో కూడా జన్మించాడు. ఇక ఏ మాసంలోనూ బహుళపక్ష దశమి రోజు పూర్వభాద్ర ఉండే అంటే ఛాన్సెస్ తక్కువ. అంతే కదా సార్? అవును. సో అంత స్పష్టంగా పూర్వభాద్ర నక్షత్రం అని చెప్పారు, మందవాసర శనివారం అని చెప్పారు, వైశాఖ మాసం అని చెప్పారు, దశమి తిథి అని చెప్పారు కదా. మరి దశమి పూర్వభాద్ర చక్కగా మంగళవారం నాడు ఉంది. సో అలాంటప్పుడు మంగళవారం జనాలు కన్ఫ్యూజ్ చేయటం, అంటే ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే కనుక, ఇదే రోజు కొంతమంది వ్రతము చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. సో ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసాలు ఉన్నా కానీ వ్రతం చేయాలన్నా కానీ కంపల్సరీ చంద్రోదయానికి ఉండాలి, బహుళపక్షం కాబట్టి. సో ఆ చంద్రోదయానికి ఇది ఉండదు కనుక చంద్రోదయానికి ఉండట్లేదా? అంతేగా మరి మర్నాటి రోజు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోతుంది దశమి. బుధవారం నాడు వెళ్ళిపోతుంది, మంగళవారం నాడే వెళ్ళిపోతుంది, సోమవారం నాడు. అందుకే ఇప్పుడు కొంతమంది సోమవారం అని చెప్పడం. ఓకే, 11వ తారీఖు అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మనం 12 తీర్మానించాం. ఓకే, వాళ్ళు ఎందుకు చెప్పారనే దానికి మీకు ఒక వివరణ ఇస్తున్నా. 11 అనేది ఎందుకు చెప్పారు అంటే కనుక, ఉపవాసాలు ఉండే వాళ్ళకి కానీ వ్రతాలు చేసుకునే వాళ్ళకి కానీ చంద్రోదయాన్న ఉండాలి కనుక 11వ తారీఖు అని చెప్పి కొన్ని సంస్థలు తీర్మానించాయి. ఓకే, సో అందుకని అలాగే కొన్ని పంచాంగాల్లో కూడా అదే ఇచ్చాయి. మరి మీరెందుకు 12వ తారీఖు చెప్తున్నారు? బహుళపక్షం కదా, బహుళపక్షానికి ఎప్పుడు రాత్రి వేళలే కదా ప్రాముఖ్యత కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం ఉంది, దశమి తిథి అనేది ఉంది, మంగళవారం అనేది ఆంజనేయుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చాయి. సరే ఇప్పుడు నేను వ్రతం చేయట్లేదు, ఇది జయంతి పైగా, సో పొద్దున్నే చేసుకోవచ్చు కదా. పైగా మనం వ్రతము చేయట్లేదు. తర్వాత నేను చేసే వ్రతం అనేది ఎప్పుడో హనుమత్ వ్రతం మార్గశిర మాసంలో ఉంటుంది. సో ఉపవాసాలు ఉండము. ఒకవేళ ఉపవాసం ఉండాలంటే ఏకభోక్తం పొద్దున మానేస్తాం, రాత్రిపూట తింటాం. సో నేననేది ఏంటంటే, సామాన్య జనానికి ఉపయోగపడేదైతే కనుక నన్ను అడిగితే మంగళవారమే. సో ఉపవాసాలు వ్రతాలు చేసుకునే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా ఆ రోజే చేస్తారు 11ని. సో కానీ నేననేది ఏంటంటే, అందరినీ దృష్టిలో పెట్టుకొని మంగళవారం చక్కగా వచ్చింది, అలా ఎప్పుడో కానీ రాదు. పైగా 2 ఏమవుతాయంటే, మీకు దశమి ఒక రోజు వస్తుంది,
పూర్వభాద్ర ఒక రోజు వస్తుంది. ఉమ్. అలా వచ్చినప్పుడు ఏం చెప్పే ధార్మిక గ్రంథం ముఖ్యంగా ఇదన్నీ ఆంజనేయుడికి మొత్తం ఉపాసన అంతా కూడా మీకు పరాశర సంహితలో ఉంటుంది. ఈ పరాశర సంహిత అనేది బోలని పటలాలతో ఉంటుంది. అంటే మనం రామాయణం అయితే కాండాలని, ఉమ్. ఆ అనుకుంటాం కదా. మహాభారతం అయితే పర్వాలని అంటాం కదా. ఆ. ఆంజనేయుడు ఇవి పటలం అంటారు. పటలం. పటలం. ఉహుం. సో ప్రథమ పటలం, ద్వితీయ పటలం, తృతీయ పటలం అలా ఎన్ని ఉంటాయి. ఉంటాయి సార్, ఎన్ని పటలాలు ఉంటాయి? కనీసం ఒక 80 దాకా ఉంటాయి. అమ్మ బాబాయ్, చాలా విషయాలు అయితే చాలా బోలెడు సమగ్రంగా ఉంటుంది. ఆయన సమగ్రం. పూజా విధానం అంతా ముఖ్యంగా ఒక 13-14 భాగాలుగా అన్నదానం చిదంబర శాస్త్రి గారు రచించారు. అదే తెలుసు, అంటే ఇంకా అంతకుముందు రాసి ఉండొచ్చు, బట్ Okay. నాకు పరిచయం ఉన్నది ఎక్కువ ఆయనది. ఓకే సార్. సో బోలెడు పుస్తకాలు తీసుకొచ్చాడు వివరంగా మొత్తం ఏ టు జెడ్. ఆయన పుట్టుక నుంచి ఆయన రకరకాల, ఇప్పుడు ఆ పంచముఖ హనుమంతుడిని అయితే ఏ రకంగా పూజించాలి, ప్రసన్నాంజనేయుడు అయితే ఏ రకంగా పూజించాలి, విగ్రహ ప్రతిష్ఠ ఏ రకంగా చేయాలి, ఇలా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీకు దొరికిన వాళ్ళు ఎప్పుడైనా సరే పరాశర సంహిత అని ఉంటుంది. పరాశర చదివితే? సంహిత జ్యోతిష్యంలో కూడా ఉంటుంది, అది వేరు. అదే నేను అడగబోయాను, పరాశర సంహిత. పరాశర సంహిత అనేది జ్యోతిష్యంలో ఉంది. ఆంజనేయుడి ముఖ్యమైన ఆంజనేయుడి ప్రామాణికంగా తీసుకునేది పరాశర సంహిత. రైట్ సార్. అది కాక పరాశర స్మృతి అని చెప్పి మనం ఆచరించే విధానాలు కూడా ఉన్నాయి. తలంటే ఎప్పుడు పోసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి పరాశర ధర్మ స్మృతి, సందేహాలు ధర్మ సందేహాలు అంటే పరాశర స్మృతి, మళ్ళీ అది వేరు. ఓకే. చూసారు, ఇన్ని ఉన్నాయి. సో అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మంగళవారమే తీసుకోండి అంటున్నాం. అందుకని మంగళవారమే చేసుకోవటం అనేది ముఖ్యమని చెప్తున్నా. అయితే దీన్ని ఏ రకంగా చేసుకుంటే ఈ రోజు ఉపయోగం అనేది చెప్పుకుందాం. ఇంతకీ అసలు ఏం చేయమంటారు సార్? అంటే ఏం చేయాలనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, మీరు ఇందాక రకరకాలుగా ఉపమానాలు చెప్పారు ఆంజనేయుడి గురించి, ఆహా ఈహా ఈ ఓహ్ అని చెప్పి అసలు చెప్పిన కదా. కానీ నిజానికి ఏంటంటే ఆంజనేయుడు శ్రీరాముడికి అంత సేవకుడు, భక్తుల పాలట కూడా అంతే సేవకుడు. అందుకని ఆంజనేయుడిని ఎప్పుడు కూడా మనం కొలవాలి. అంటే ఆంజనేయుని సేవించి ఆయన ఎంత ముచ్చట పడతాడో, తన భక్తుల్ని సేవించి కూడా అంతే ముచ్చట పడతాట. అంత అదృష్ట భాగ్యం ఇంకెవరికి ఉంటుంది? ఏ స్వరూపానికి లేదు, స్వరూపానికి ఉంటుంది. సార్. అది అందుకని మనకి కపిలుడు అని పెద్ద బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు ఆయన, కానీ సకల విద్యా పారంగతుడు ఆయన. అలాంటిది ఆయన ఎప్పుడు ఆంజనేయుడి యొక్క మంత్ర జపంతోనే ఉంటాడు. ఆ జపంతోనే అభిషేకం చేస్తే ఆంజనేయుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమైతే వరం కోరుకోమంటే, నేనేమి నా భౌతిక సుఖాల కోసం నిన్ను పూజించలేదు, నువ్వు వచ్చి వరం ఇచ్చేస్తే నేను తీసేసుకోవడానికి నాకు ముక్తిని ప్రసాదించి అంటాడు. తర్వాత భార్యకి వెళ్ళి చెబితే, భార్య మీరేమైనా పిచ్చివాళ్ళగా ఉన్నారు వృత్తి, మనకేమో 10 మంది పిల్లలు, ఈ 10 మంది పిల్లలు కట్టుకున్నారు, బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఎవడైనా వాళ్ళని సుఖం కోరుకుంటారా, ఎప్పుడో ఉంటారంటే అప్పుడు మళ్ళీ అలాగే చేస్తే మళ్ళీ ఆంజనేయుడు వింటాడు. అంటే ఏమంది మీ ఆవిడ అంటాడు. అంటే ఇలా అంటుందంటే, అయితే ఒక చెట్టు ఉంటుంది, మీ ఇంటి ఎదురుకుండా రేగు చెట్టు ఉంది, ఆ రేగు చెట్టు కింద పెద్ద మూట ఉంది, తీసుకో అంట. ఆవిడ ఇంకా బుద్ధి అలాగే ఉండి, మనం ఇంత పేదవాళ్ళం కదా, ఆ రేగు చెట్టు తవ్వించడానికి ఎంత అవుతుంది, అంత డబ్బులు ఉంటే నా పిల్లలకు బట్టలే వస్తాయి అనేప్పటికి అప్పుడు మళ్ళీ ఆంజనేయుడికి ఇదే మాటలు చేస్తే, పాప ఆయన నెత్తి మీద మోస్తాడు. అప్పుడు అంటాడు ఆయన, నేను రాముల వారికి సేవకుండే కాదు, నా భక్తుల పాలటి కూడా సేవకుండే. అప్పట్లో మా పర్వతాలు మోసాను నేను ఆ వారధి కట్టడానికి వాటికి, అలాంటి నా భక్తురాల కోసం ఈ చిన్న మూటను నా నెత్తి మీద పెట్టుకోనా అంటాడు ఆయన. అని చెప్పి ఆమె యొక్క దారిద్ర్యాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు ఆయన. ఇటు ఆ తర్వాత ఈయనకి ముక్తిని కూడా ఇస్తాడు. అంటే వ్యాపార సౌఖ్యాల కోసమైనా సరే, దేనికోసమైనా సరే, మనం అడిగితే తీర్చలేని బలహీనత ఉన్నవాడు ఆంజనేయుడు. మనం ఏ కోరికినా దాన్ని తీర్చాలి అనుకునేవాడు ఆయన. సో అలాంటిది ఇవాళ మీకు తేలికైన రెమెడీ ఏం చెప్తానంటే, కోరిక మీ ఇష్టం. అంటే మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదైనా సరే పెళ్లి కావట్లేదు అనుకుంటే, ఇవాళ కావాల్సిందల్లా ఏంటంటే 13 తామలపాకులు కావాలి. ఈ 13 తామలపాకుల మీద మనం సింధూరంతో, అంటే కొద్దిగా నూనెలో ముంచితే సింధూరము మెత్తబడుతుంది కదా, రాయడానికి అనువుగా ఉండాలి. ఈ 13 తామలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాయాలి. ఈ 13 తామలపాకులు ఆంజనేయుడికి వెయ్యాలి హారంలో. వేసి సంకల్పం చెప్పుకుంటే చాలు. ఇది ఇలా మీరు ఈ రోజైతే ఖచ్చితంగా చేయాలి. ఇలా ఒక 3 సార్లు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క మనోరథం ఫలించడం అనేది ఉంటుంది. అంటే మీ పిల్లాడికి ఏదైనా సీట్ రావాలి అనుకున్నారు అనుకోండి,
చెయ్యొచ్చు. చేయొచ్చు. అప్పులు తీరాలనుకుంటున్నా. అలా ఆ కోరిక ఏది మనసులో పెట్టుకుని శ్రీరామ 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 అని 13 ఆకుల మీద రాసి రాస్తూ హారం దాని మీద వేయటం. మనసులో అనుకుంటూ రాయమంటారా సార్? అంతేకాదు చెప్పి మన సంకల్పం కోరిక ఏంటి అని అంతే ఇంతే పూజ. ఏం అవసరం. సో చాలా తేల్చి పెద్ద మంత్రాలు కూడా ఏం అవసరం. 3 సార్లు చేయమన్నారు కదా, ఈ మంగళవారం చేస్తాము, ఎప్పుడు తర్వాత చేయమంటారు? ఇంకో 2 మంగళవారాలు చేయండి అంటున్నా. ఏ టైంలో చేయమంటారు? పొద్దునే 11 to 1 గంట లోపు చేస్తే మంచిది. ఆంజనేయుడికి చేస్తే బాగా బ్రహ్మముహూర్తంలో చేయాలి. అలా చేయలేకపోతే 11 to 1 గంట మంచి టైం. సో 11 నుంచి 1 గంట మధ్య చేస్తే మంచిది. రాత్రిపూట కన్నా కూడా ఆంజనేయుడికి పగలే మంచిది. సో ఆ రకంగా చేస్తే సరిపోతుంది. చేస్తే ఖచ్చితంగా మన సంకల్పం ఏదైతే ఆ సంకల్పం నెరవేరటం అనేది గ్యారంటీగా గ్యారంటీ. అందులో ఆయన పట్టుకుంటే తీరందంటూ ఏమి ఉండదు కదా. అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు ప్రత్యేకంగా ఆయన ఉపాసన చేస్తారు ఖచ్చితంగా. మార్గశీర్ష మాసంలో అయితే చాలా మనం ఏమంటామంటే దశమా విద్యలు నాకు ఓకే బాగా ఇష్టం ఉండొచ్చు. అవును. కానీ ఆ జన్మాంతం వదలకుండా పూజించే వాళ్ళు బహుశా ఆంజనేయుడు శివుడే ఉంటారు. మీకా? అందుకే మీ మీ ప్రేమ కనబడుతోంది దాంట్లో. ఎందుకంటే మొదట నాకు ఈ విద్య ఇచ్చింది కూడా ఆంజనేయుడు అనే పరిపూర్ణమైన నమ్మకం నాకు. సో అందుకని మనం కోరుకునేది ఏదైనా కానీ ప్రసన్నాంజనేయుడు కాబట్టి ఇస్తాడు గ్యారంటీగా. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. మరొక్కసారి మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు.